వెల్కమ్ టు పిల్లుట్ల శర్మ గార్డెన్. మా ఇంటికి మా మనవరాలు నాగసాయి ఆరోహి వచ్చింది. మా మనవరాలు చూడండి ఎట్లా ఏం చేస్తుందో, మొక్కలన్నీ చూస్తుందన్నమాట. ఇది క్యాప్సికము, అలాగే ములగ చెట్టు, గోంగూర, డ్రాగన్ ఫ్రూట్, బీర పాకుతుంది ఇప్పుడే. వంకాయలు కాయలు కాస్తున్నాయి, గుండ్రపు వంకాయలు. నాగసాయి ఆరోరి ఇవన్నీ పెట్టాం. వంగలు, నేతి బీరకాయ, అదంతా నేతి బీరకాయ పెందలుగా ఉన్నాయి. టమాటాలు, పాలకూర, టమాటాలు అంతా పోతగా ఉంది. ఆరోహి ఎర్ర బెండకాయలు విత్తనానికి అట్టు పెట్టేసాం. వీటిని వంగలు, బీరకాయలు ఇవన్నీ ఇంకా పిందలుగా ఉన్నాయి. ఇవన్నీ అదే కరివేపాకు, బెండలు పెట్టాము. బెండలు ఈ విధంగా వచ్చినాయి. ఇన్సులిన్, బంతిపూలు, ఆరోహి ఇక మందార పూలు. ఆరోహి అమ్మా, అదిగో చూడు, ఈ బుడ్డిది ఆడుతుంది. ఇవన్నీనేమో కాకరకాయలు, ఇవన్నీ టమాటాలు. మా బుడ్డిది నీళ్ళలో ఆడుతుంది. రా అమ్ము, రా అమ్ము, ఇటు చూడు, ఇదిగో. ఏయ్, దానికి నీళ్లు కనపడినాయి, నీళ్ళు ఆడుతుంది. రావాలి ఇటు అమ్ము, లే ప్లీజ్. వెరీ గుడ్. ఇవేంటివి? ఇట్రా ఇట్రా, ఇదంతా మరుగు. తర్వాత ఇవన్నీ మందార పూలు ఉన్నాయి. అమ్ము, అటు చూడకూడదు నీళ్ళు, ప్లీజ్. ఇది చూడమ్మా. అమ్ములురా, తాతరా, దా ఇట్రా. ఇదంతా వంగ చెట్లు. అటు తీసుకెళ్ళి. వస్తుంది, అల్లరి అల్లరి చేస్తుంది. అది అల్లరి కాదు, మొక్కలకి హుషారుగా ఉంది. దానికి రావాలి. ఇట్రా ఇట్రా అమ్ములు, ఇట్రామా ప్లీజ్. ఫ్లవర్ అదిగో చూపించు, అదిగో చూపించు. ఇందా అటు తీసుకెళ్ళి. పద తీసుకెళ్ళి. లక్ష్మి తీసుకెళ్దాన్ని, అది అట్లా లాక్కెళ్ళు. చూడు టమాటాలు చూడమ్మా, ఇవన్నీ. ఇవన్నీ వంగలు పూత మీద ఉన్నాయి. మంచి పూత మీద ఉంది చూడేదిగో వంగ. అవేమో క్యాప్సికమ్, ఇవే నేతి బీరకాయ. అమ్ము, మా బుడ్డిది ఏం చేస్తుందంటే అల్లరల్లు చేసేస్తుంది. దేనికంటే నీళ్లు కనపడితే చాలు, లే ప్లీజ్, లేవాలి. కోసుకోవచ్చు. అది చూడండి, మన బజ్జీ పచ్చిమిరపకాయ.
ఎన్ని దోసకాయలు, దోసకాయ కూడా పెందలు పడుతున్నాయి, బాగా పండాయి. దోస చెట్టు దోసకాయ పెందలు పండాయి అన్ని. ఎన్ని వచ్చినాయి ఇవి? 3 కాయలు వచ్చినాయి. అది పండిపోయి 4 కాయలు వచ్చినాయి. బజ్జీలు వేసుకోవచ్చు అన్నమాట. అమ్మో బంగారు తల్లి, ఇది చూడు, ఇదిగో అటు చూడు, ఇదిగో బుడిదానికి అల్లరి చేసేస్తుంది. వచ్చి చూడండి, అమ్ములు వచ్చేసింది, పరిగెత్తుకుంటూ వచ్చింది. అది చూడండి, అయ్యో పచ్చిమిరపకాయలు, అవి కారం ఉండవులే దానికి. పట్టుకో అయ్యి, ఏవి చూపించు. ఇది ఏంటో దానికి కొత్తగా ఉంది, ఆ పచ్చిమిరపకాయ చూసి. కానీ అది ఉసిరికాయలు బాగా కాసినాయి. ఇవన్నీ ఉసిరికాయలు ఏమైనా కోసుకెళ్తారా? పచ్చిమిరపకాయలు పెడుతున్నా చూడ ఇంత. చాలా రోజుల తర్వాత వీడియో చేసాం. ఇది ఇంకా ఖాళీ ఉన్నాయి కుండీలు. మొన్న వర్షాకాలానికి మొత్తం, తుఫానుకి మొత్తం అన్నీ పోయినాయి అన్నమాట. మళ్ళీ కాస్త ఈ టమాటాలు ఇవన్నీ పైకి వచ్చినాయి అన్నమాట ఇప్పుడే. అది వంగ మంచి పూత మీద ఉంది. ఇవన్నీ గుత్తి వంగలు. ఇదేమో ముళ్ళ వంగ లాగా ఉంది, ఏంటో మరి. ఇవన్నీ ఆకుముడత వచ్చినాయి, ఇవన్నీ వచ్చేసినాయి. అది పిల్లలు చూడండి ఏం చేస్తుంది. అమ్మో ఇదిగో, అమ్మో ఇటు చూడాలి. బాయ్ 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 బాయ్, ఇంకోసారి అని బాయ్ బాయ్. చూడాలి, మొక్కలు అన్నీ చేస్తుంది అన్నమాట. బాయ్ అమ్మో. మమ్మీ తోటలోకి ఆరోహి చూడండి ఎంత అలా చేస్తున్నామో, ఆకులన్నీ పీకేస్తుంది. పోనీ బాయ్ బాయ్ ఆరోహి, బాయ్. ఆకులు అదిగో నేతి బీరకాయ, దాన్ని ఎత్తుకో ఒకసారి. నేతి బీరకాయ దగ్గర పెడుతుందని. అది పర్లేదు. ఇదిగో నేతి బీరకాయ చూడండి పట్టుకుని. అదిగో వెరీ గుడ్. తాత పట్టుకో, పట్టుకో తాత. చూడు దానికి ఎంత ఆనందంగా ఉంది. అది చూడండి. అయ్యో తీసుకెళ్తావా? కోసే 2 పాడిపోయినాయి, 2 పాడవలా. సరే ఇది ఇచ్చేసే వాళ్ళకి. అలాగే కోస్తా, ఉసిరికాయలు కూడా కోస్తాను. ఇవన్నీ నేతి బీరకాయ అంతా ఇదైంది. నేతి బీరకాయ, ఇవన్నీ బంతిపూలు. మామిడి చెట్లు కూడా పూత మీద ఉన్నాయి. అదే పట్టుకో ఒకసారి దానికి. ఇటు చూడు పట్టుకో, చూపించు నాకు. బాయ్. పెద్ద నేతి బీరకాయ కోసింది ఆరోహి. ఏం చేస్తా దీన్ని? అమ్మమ్మకి ఇస్తావా? ఇవ్వు. ఓకే. ఇలా ఉంది మా గార్డెన్ అంతా. వర్షాలకి మా తుఫానుకి దెబ్బతిన్న తర్వాత మళ్ళీ కొద్దిగా పికప్ అయింది. ఇవన్నీ టమాటాలు పచ్చగా వచ్చి, ఇవన్నీ బంతిపూలు, ఇవన్నీ ఇట్లా వచ్చినాయన్నమాట. ఇదంతానేమో బెండలు వేసాను. ఇవన్నీ ఈ కాయగూరలు ఇలా జరిగిందన్నమాట. ఉసిరికాయలు కూడా కోయాలి. క్యాప్సికమ్ కూడా పూత మీద ఉంది. ఇదంతా ఇవన్నీ క్యాప్సికమ్ చూడండి పూత మీద ఉంది. ఓకే, మంచి క్యాప్సికమ్ బాగా వచ్చినాయన్నమాట. అదంతా పూత మీద ఉంది. క్యాప్సికమ్ అంతా కాయలు పూత మీద వస్తున్నాయి. టమాటాలు అంతా బాగా ఉన్నాయి. నేతి బీరకాయ కోసేస్తానండి. వాళ్ళ కోసేమంట బీరకాయ.
ఇదిగో బీరకాయ కూడా వచ్చేసింది.